అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఈ వాక్యం యొక్క అర్థం ఏమంటే, దేవుడు మీకు సకల శుభాలు, సంపద, మంచి ఆరోగ్యము, ఆనందము, మీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషము, సమాధానము, నెమ్మది, ఆనందం అన్నీ ఉండాలని, మంచి ఆరోగ్యం మీరు పొందుకోవాలని దేవుడు ఈ వాక్యాన్ని మీకైతే ఇస్తున్నాడు అన్నమాట. దేవుని ఆశీర్వాదము మీ జీవితంలో సంపూర్ణంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. దేవుడు ఎప్పుడు కానీ నువ్వు శ్రమల్లో ఉండాలి, ఇబ్బందుల్లో ఉండాలి, ఇరుకుల్లో ఉండాలి, నువ్వు చెడిపోవాలి, నీకు అనారోగ్యం వచ్చి నువ్వు పోవాలి అని కోరుకోడు. దేవుడు ఎప్పుడు నిన్ను దీవించేవాడే, దేవుడు ఎప్పుడు నిన్ను ఆశీర్వదించేవాడే, దేవుడు ఎప్పుడు నిన్ను స్వస్థపరిచేవాడే, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మంచి దారిలో నడిపించేవాడే. దేవుడు ఎప్పుడు నీకు మంచి జరగాలని నిన్ను దీవించేవాడే, నీ జీవితంలో మంచి చేసేవాడే, నీకు నష్టం కలిగించేవాడు కాదు, నీకు కష్టం కలిగించేవాడు కాదు, నీకు సమాధానం లేకుండా చేసేవాడు కాదు, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన సన్నిధిని నిత్యము నీతో ఉంచేవాడు, ఆయన నీకు సహాయం చేసేవాడు. ఆయన చాలామంది కొన్ని రకాల శ్రమలు వస్తాయి, వాటిని బట్టి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి కొద్ది రోజులు దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నాకు సహాయం చేయట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నా జీవితం ఏం మారట్లేదని చాలామంది నిరాశలోకి వచ్చేసి వాళ్ళు ఇంకా దేవుని పైన సనుగుతూ ఉంటారు. ఎలా అంటే, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా కూడా నా ప్రార్థన విన్నాను, ఏం దేవుడయ్యా స్వామి నువ్వు, నాకు అవసరం లేదులే, ఇంకా చాలా ఆపేసాయి అనేటట్టుగా మాట్లాడుతూ ఉంటాం. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదించునుగాక అంటున్నాడు కదా. కాబట్టి దేవుని ఉద్దేశం అదేనా? నీ ప్రార్థన వినకుండా ఆయన సైలెంట్గా మౌనంగా ఉంటాడా? నీ ప్రార్థన వినకుండానట్లుగా ఆయన చెవులు మందంగా లేదండి, నీకు సహాయం చేయకుండానట్లుగా ఆయన చేతులు కురచగా లేదు. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసాన్ని కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎడతెగక ప్రార్థించాలి, విసుగక ప్రార్థించాలి. నువ్వు 4 రోజులు ప్రార్థన చేసి దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదని చెప్పేసి దేవుని పైన సనుగుతున్నావు అంటే, నీ పరిస్థితులను బట్టి నీ పట్టుదల అంత మాత్రమే ఉంది. నువ్వు అనుకున్న వెంటనే నీకు జవాబు వచ్చేయాలి, నువ్వు ప్రార్థించిన వెంటనే నీకు పరిస్థితులన్నీ మారిపోవాలి, అప్పుడు దేవుడు గొప్పవాడు అవుతాడా? చూడండి, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నువ్వు మొదటిసారి మొరపెట్టినప్పుడే ప్రార్థన విన్నాడు. కానీ జవాబు ఎందుకు లేట్ చేస్తున్నాడంటే, నువ్వు అడిగిన దానికన్నా, నువ్వు ఊహించని దానికన్నా గొప్ప మేలు దేవుడు చేయబోతున్నాడు కాబట్టి లేట్ చేశాడంతే. ప్రైజ్ ది లార్డ్. అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి లేట్ చేశాడంతే. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు అలాంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, బాధలు, వేదనలు, నీ శత్రువుల నుండి దేవుడు నిన్ను రక్షించాలనేది ఆయన ఉద్దేశం. రక్షిస్తున్నాడు, లేకపోతే నువ్వు ఇంతవరకు లేవు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిత్యము నీకు భద్రతను కవచంలా అందిస్తున్నాడు. తెలుసా, నువ్వు బయట వెళ్తుంటావు, పనులకో పాటలకో వెళ్తుంటావు, ఎన్నో చోట్ల నీకు ఇబ్బందులు ఎదురవుతాయి, ప్రమాదాలు ఎదురవుతాయి, శ్రమలు వస్తాయి. వాటన్నిటి నుంచి కూడా దేవుడు తప్పించకపోతే నీ పరిస్థితి ఏంటి, నీ గతి ఏంటి అసలుకి కదా. కాబట్టి దేవుడు నిత్యము కూడా ఆయన సన్నిధిని నీతో పాటు ఉంచాడు కాబట్టి నువ్వు వాటన్నిటి నుంచి తప్పించుకోగలుగుతున్నావు. అది కూడా నీ తెలివి జ్ఞానం కాదు, ఆయన సన్నిధిని నీతో ఉంచాడు. ఆయన దూతలు నీ చుట్టూరా కావలిగా ఉంచాడు. అందుకే ఆ దూతలు నీ చుట్టూరా కావలిగా ఉండి నీ పక్షము నుండి నీకొచ్చే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, అపవాది శోధనలు, అపవాదులతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నా అంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అన్ని ప్రమాదాల నుండి కూడా కాపాడుతానని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు అలా చెప్తున్నాడు. ఇది కేవలం భౌతికమైన ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మికమైన రక్షణకు కూడా సూచిస్తుంది అన్నమాట. ఈ లోకంలో నీకు దీవెనలు, ఆశీర్వాదాలు మాత్రమే కాదు, నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు నీకు ఇస్తున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించినట్లయితే, దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని, నిన్ను కాపాడాలని, రక్షించాలని, అన్ని విధాలుగా కూడా నిన్ను సంతోషపరచాలని కోరుతున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు నిన్ను దీవించాలంటే ఇష్టపడేవాడు, ఆశీర్వదించాలని ఇష్టపడేవాడు, నీకు మంచి చేయాలనే ఇష్టపడేవాడు, నీకు అవసరమైన ప్రతి వాటిని ఇవ్వడానికే ఇష్టపడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సంతోషంగా ఉంటే, అన్ని విషయాలు ఎందు ఆయన పైన ఆనుకుంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో రండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి నైనా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దీవించినందుకు, ఆశీర్వదించినందుకు స్తోత్రాలు.
ప్రభా, మేము చాలాసార్లు మీ పైన సనిగాం తండ్రి. మా ప్రార్థన వినట్లేదు, మాకు సహాయం చేయట్లేదు, జవాబుని ఇవ్వట్లేదు. మా జీవితాల్లో ఈ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురవుతున్నాయి. అయినప్పుడు కూడా పట్టి పట్టినట్టున్నాడు, అసలు ఏం దేవుడు అయినా అని చెప్పేసి చాలాసార్లు సనిగాం. అయ్యా, దయ ఉంచి మమ్మల్ని మన్నించండి అయ్యా. జవాబు లేట్ అయినందుకే నాయన ప్రభు మిమ్మల్ని సనిగాం తండ్రి, క్షమించండి అయ్యా. నాయన మమ్మల్ని అయితే ఈ ఉదయకాల సమయం మీరు ఆశీర్వదించారయ్యా. నిత్యము మమ్మల్ని కాపాడుతున్నానని నాయన మీ దూతలు మా చుట్టూ కావలిగా ఉంచి రక్షిస్తున్నారయ్యా. అందుని బట్టి కృతజ్ఞతలు స్వామి. నేను ఇన్ని రోజులు మిమ్మల్ని మేము సనిగినందుకు క్షమించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, మమ్మల్ని క్షమించమని మీ పాదాలను పట్టుకొని పశ్చాత్తాపడుతున్నామయ్యా అని ఎంతమంది ఉదయకాల సమయంలో తండ్రి మీ పాదాలు పట్టుకుంటున్నారు, పశ్చాత్తాపంతో నాయన ప్రభా యేసయ్య మీ పాదాలు పట్టుకుని గోజాడుతున్నారు, క్షమించమని వేడుకుంటున్నారు. వారందరి జీవితాల్లో తండ్రి దయ ఉంచి మీరు కార్యం చేయండి తండ్రి. వారిని క్షమించండి, మన్నించండి, వారిని దీవించమని, ఆశీర్వదించమని. భౌతిక జీవితంలోనే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా వారిని బహుగా దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని దేవా. వారి ప్రతి అవసరం తీర్చమని, కృపనందించమని, వారిని నిత్యము రక్షించమని, మీ సన్నిధిని వారితో ఉంచమని, మీ దూతల కాపుదలు నిత్యము వారితో ఉంచమని, రక్షించమని, దయ చూపెట్టమని, సహాయం చేయమని, క్షేమాన్ని ఇవ్వమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, వింటున్నారో, షేర్ చేస్తున్నారు, పేరు పేరున మరొకసారి వారందరినీ దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.